హాయ్, ఈరోజు మనం హోలీ పండుగ అంటే ఏమిటి, ఎలా వచ్చింది, ఎందుకు జరుపుకుంటున్నాము అనే విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. ప్రకృతి కాంత నూతన శోభను సింగారించుకుని కన్నులకు పండుగ అయినప్పుడు ఆమెకు స్వాగతం పలకడం మన భారతీయులు అనాదిగా అనుసరిస్తున్న ఆచారం. ఈ ఆచారపు ఆనంద స్వరూపమే హోలీ. అమితాసోహంతో జరుపుకునే హోలీని పాల్గొనోత్సవం అంటారు. పాల్గొన పౌర్ణమి నాడు ఈ ఉత్సవాన్ని మనోత్సవంగా, వసంతోత్సవంగా వ్యవహరిస్తారు. హోలీ పండుగ పుట్టు పూర్వోత్తరాల గురించి విభిన్న గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహార ధాన్యమైన గోధుమలు కోతకు వచ్చే తరుణం, ఆ కోతల కోలాహలమే హోహోకారమే హోలీ అయిందని కొందరి అభిప్రాయము. కృతయుగంలో శిశుగతుని అయిన హోలిక అనే రాక్షసిని రఘునాథుడనే పాలకుడు సంహరించిన ఉదంతాన్ని శ్రీకృష్ణుడు యధిష్ఠిరుడికి వివరించినట్లు భవిష్యత్ పురాణం చెబుతోంది. హోలీ అనేది రంగుల పండుగ, వసంతోత్సవం లేదా కాముని పండుగ అని కూడా పిలుస్తారు. నీళ్ళల్లో రంగులు కలిపి చల్లుకోవడం, రంగు పౌడర్ మొహాలకు రాసుకోవడం చేస్తారు. హోలీ రంగుల కేలి. పాల్గొన మాసం పౌర్ణమి సమయం, చల్లగాలులు వేడెక్కే వేళ, లేలేత చిగుళ్లతో విరబూసిన పూరెమ్మలతో చెట్లని వసంత రాగాలతో పులకిస్తుండగా హోలీ వచ్చేస్తుంది. రంగుల వసంతాన్ని, ఆనందాల తొల్లింతల్ని వెంట తీసుకొస్తుంది. చిన్న పెద్ద అంతా వీధుల్లో గులాములు చల్లుకుంటూ, రంగు నీళ్ళల్లో తడిసి ముద్దవుతూ, కేరింతలతో తుల్లిపడుతూ, చెమ్మల కేలి ఆడుకునే ఆనంద హేళి హోలీ లేదా రంగు పంచమి లేదా కాముని పున్నమి, దసరా, దీపావళి మాదిరిగానే దేశవ్యాప్తంగా ఈ సంబరం జరుపుకోవడం విశేషం. పౌరాణిక ప్రాశస్త్యంలో ప్రాంతాల వారీగా తేడాలుంటే ఉండొచ్చుగాక, కానీ జరుపుకునే పద్ధతి మాత్రం దాదాపుగా ఒకటే. మన దేశంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఇంకా హిందువులు ఎక్కువగా ఉన్న సురినామ్, గయానా, దక్షిణాఫ్రికా, ట్రినిడాడ్, ఇంగ్లాండ్, అమెరికా, మారిషస్, ఫిజీ దేశాలలో కూడా ఏటా ఈ హోలీ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. రాధాకృష్ణుల చెమ్మకేలి. బ్రజ్ ప్రాంతాలలో హోలీ అంటే ప్రేమ భాషలు, చిలిపి తగువులు అయితే మధుర బృందావనం, నందగాన్, బర్సానాల్లో ఈ వేడుక తీరే వేరు. సుమారు 16 రోజుల పాటు హోలీ జరుగుతుంది. నందగావ్ని శ్రీకృష్ణ జన్మస్థలంగాను, బర్సానాని రాధా పుట్టిన ఊరుగాను భావించి అక్కడ పండుగ జరుపుకుంటారు. వీళ్ళిద్దరూ ప్రేమ భాషలు, చిలిపి తగువులు అక్కడి జానపద సాహిత్యంలో ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. వాటిని ప్రతిబింబిస్తూ అక్కడ హోలీ పండుగ నందగాన్ కృష్ణులు బర్సానాలోని రాధారాణి ఆలయం దగ్గర జెండాపాతి మాదే విజయం అన్నట్లుగా గెలిచేస్తుంటే లావుపాటి కర్రలతో వాళ్ళను వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తారు. బర్సానా రాధలు చివరి రోజున ఇరుపక్షాలు రంగులు చల్లుకోవడం ఈ వేడుక ముగుస్తుంది. అందుకే ఈ వేడుకను లాత్ మార్ హోలీ అంటారక్కడ. అంతేకాదు, పాలమీగడ వంటి రాధ ఒంటి ఛాయతో తన శ్యామ వర్ణాన్ని పోల్చుకొని కృష్ణయ్య చిన్నబుచ్చుకుంటే యశోద రాధ మొహానికి ఇంత రంగు పూసిందని, అలా ఈ పండుగ మొదలైందని చెప్పే కథలు అక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. హోలికా దహనం. ఇక ఉత్తరప్రదేశ్లో అయితే హోలికా దహనం. ఇక ఉత్తర భారతంలో అయితే రాక్షసత్వం నశించి దైవత్వం నిలిచి ఉంటుందనడానికి సూచనగా ఈ పండుగ చేసుకుంటారు. అందుకే హోలీకి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. ప్రహ్లాదుడిని స్మరిస్తూ. ప్రహ్లాదుడి నోట హరినామ స్మరణ వినలేని హిరణ్యకశిపుడు అతన్ని రకరకాలుగా హింసిస్తుంటాడు. ఏది ఫలించగా చివరకు విసిగిపోయి హోలిక ప్రహ్లాదుడిని అక్కడ ఒడిలో కూర్చోబెట్టుకుని మంటలకు ఆహుతి కమ్మని ఆజ్ఞాపిస్తాడు.
హోలిక కప్పుకున్న కంబలికున్న శక్తుల వల్ల ఆ మంటలు ఆమెనేమి చెయ్యలేవు. కానీ ఆశ్చర్యకరంగా ఆ కంబలి జారి ప్రహ్లాదుడిని చుట్టుకుంటుంది. హోలిక చనిపోతుంది. అందుకే దానికి హోలికా దహనం అని పేరు. మన్మథ లీల. మనతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో ఈ పండుగను కాముని పున్నమి లేదా కాముని దహనం అని పిలుస్తారు. దీని పౌరాణిక గాథ వేరు. పార్వతి బాధ చూడలేని మన్మధుడు శివదీక్షకు అంతరాయం కలిగించి ఆ దేవదేవుని మనసులో ప్రేమ భావనలు అంకురింప చేసేందుకు పూలబాణం వేస్తాడు. కానీ ముక్కోటి ఆగ్రహించి మూడో నేత్రం తెరవడంతో కామదేవుడు భస్మమవుతాడు. ఆ తర్వాత రతీదేవి ప్రార్థించడంతో మన్మధుడిని బతికిస్తాడు. కానీ అతనికి దేహం ఉండదు. దాంతో ఆమె అతన్ని చూడగలుగుతుంది కానీ తాకలేదు. అందుకే ఆ రోజు గడ్డితో మన్మధుడి బొమ్మ చేసి మంటల్లో కాల్చు కాముని దహనంగా జరుపుకుంటారు. క్షణికమైన భౌతిక వాంఛలకి అదుపులేని కోరికలను అడ్డుకొట్ట వేయాలన్నదే ఈ పండుగలోని పరమార్థం. గుజరాత్లో అయితే మంటలతో పాటు పురుషులు ఉట్టి కొడుతుంటే స్త్రీలు వాళ్ళ మీద రంగునీళ్లు చల్లడం ద్వారా హోలీ జరుపుకుంటారు. మహారాష్ట్రీయులు మంటలు వేసే అగ్నిదేవునికి రకరకాల ఫలహారాలతో నైవేద్యం పెట్టి పూర్వీకుల్ని తలుచుకుంటారు. రాజస్థానీయులు ఎలుగెత్తి పాడి ఆడే జానపద పాటలు, నృత్యాలలో ఈ రంగుల సంబరం అంబరాన్ని తాకుతుంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు కాశ్మీర్లోను హిమాచల్ ప్రదేశ్లోను హోలీ మంటలు రంగులు, పూజలు, ఉల్లాసాన్ని పంచిస్తాయి. వసంత పంచమి. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో మాత్రం ఈ పండుగను వసంత పంచమి పేరుతో జరుపుకుంటారు. ఉదయాన్నే పిల్లలు కాషాయపు రంగు లేదా తెలుపు దుస్తులు ధరించి పూలమాలలు మెడలో వేసుకుని ఏక్ తారా, డబ్రి, వీణ వంటివి వాయిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. దీన్నే డోల్ పూర్ణిమ, ఉయ్యాల పండుగ అని కూడా అంటారు. హోలీని జాతీయ పండుగగా జరుపుకునే నేపాల్లో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా పాల్గొంటారు. తేజోవంతమైన ఈ పండుగ దుఃఖాన్ని పోగొట్టి జీవితాన్ని రంగులమయం చేస్తుందని భావిస్తారు. వాళ్ళు ఈ పండుగ జాడలు పలు ప్రపంచ దేశాలలోనూ వివిధ పేర్లతోనూ కనిపిస్తున్నాయి. పేర్లు వేరైనా, పూజలు, ప్రసాదాలు, పిండి వంటలు వేరైనా, జరుపుకునే పద్ధతులు వేరైనా రంగుల పండుగలోని పరముద్దేశం ఒకటే. చలికాలం వెళ్ళి వేసవి వచ్చే వేళల్లో వసంత ఋతువుకి ఆహ్వానం పలికే వేడుక హోలీ. వాతావరణం మారే ఈ సమయంలో జ్వరాలు, జలుబులు వచ్చే అవకాశం ఉంది. అవేమి రాకుండా ఉండేందుకు వేప, బిల్వ, అగ్నిపూలు వంటి ఔషధ గుణాలున్న ఆకులు, పువ్వులు, పొడుల్ని పసుపు, కుంకుమలతో పాటుగా నీళ్ళల్లో కలిపి చల్లుకునే ఈ వేడుక పుట్టుకొచ్చిందంది ఆయుర్వేద పండితుల విశ్లేషణ. ఎందుకంటే ఈ నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. తరువాత చలువ చేసే పానీయాలు తాగి మిఠాయిలు తింటారు. మన దగ్గర శ్రీరామనవమికి బుక్కా పిండి, పసుపు నీళ్ళ వసంతాల్ని చల్లుకోవడం కూడా ఈ కోవాకు చెందినదే. అయితే ఆనాటి ఆరోగ్యకరమైన సాంప్రదాయం క్రమంగా రంగుల పండుగ మిగిలిపోయింది. వసంతంలో విరబూసే పూల చెట్లు క్రమంగా అంతరించిపోవడంలో కృత్రిమ రంగులు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాయి. దాంతో ఈ పండుగ ప్రమాదకరంగా మారుతుంది. కృత్రిమ రంగుల వల్ల చర్య కానర్దు, ఎలర్జీలు, కళ్ళు దెబ్బతినడం వంటి నష్టాలెన్నో. ఇటీవల ఆరోగ్య స్పృహ పెరగడం, రంగుల్లోనికి విష పదార్థాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడంతో సేంద్రియ రంగులతోనే చెమ్మకేలి అంటున్నారంతా. అదే జరిగితే హోలీ అందరికీ ఆనందాన్ని పంచే అసలు సిసలైన రంగుల హేళి. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ప్రతి ఒక్క ఇంట్లో ఈ సంతోషం అందరికీ వర్ధిల్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.